హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు వంటకాలు. ఈరోజు రెసిపీ శనగపప్పు సగ్గుబియ్యం సేమియా పాయసం. తయారు విధానం చూద్దాం. ఒక గ్లాస్ శనగపప్పు తీసుకోవాలి. ఒకసారి కడిగి తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుందాం. ఒకసారి కడిగి సగ్గుబియ్యం కూడా నానబెట్టుకుందాం. నేను మీడియం సైజ్ గ్లాస్ తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. తరువాత గ్యాస్ మీద శనగపప్పు ఉడికించుకోవాలి. ఈలోపు పాలు కూడా వేడి చేసుకుందాం. శనగపప్పు ఉడికిందో లేదో చూద్దాం ఒకసారి. సగం ఉడికింది. తర్వాత సగ్గుబియ్యం వేసుకుందాం. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని 10 నిమిషాలు ఉడకనిద్దాం. తర్వాత ఒక గ్లాస్ పాలు పోద్దాం. తర్వాత బాగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం శనగపప్పు ఉడికింది. తర్వాత 4 యాలకులు క్రష్ చేసి వేసుకోవాలి. 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ముందుగా ఒక చిన్న కళాయిలో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు ద్రాక్ష తీసుకొని వేయించుకోవాలి. వేయించి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. తర్వాత చిన్న బౌల్ అంతా సేమియా వేసుకొని దోరగా వేయించుకోవాలి. మీకు ఎంత ఇష్టమో అంత వేసుకోవచ్చు. సేమియా దోరగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ముందుగా మనం బాయిల్ చేసుకున్న శనగపప్పు సగ్గుబియ్యంలో వేయాలి. వేసిన తర్వాత బాగా కలుపుకొని 10 నిమిషాలు గ్యాస్ మీద ఉడికించుకోవాలి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న ద్రాక్ష జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకొని గ్యాస్ ఆపేయాలి. ఎంతో రుచికరమైన సేమియా సగ్గుబియ్యం శనగపప్పు పాయసం రెడీ అయిపోయింది. దేవుడికి ప్రసాదంగా పెట్టచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.